మీరు దేవుని యందు మీరు బలవంతులై ఉండండి. ఎందుకు బలవంతుడై ఉండమన్నాడంటే, మనకి సమృద్ధి కలిగిన వాడు ఒకడున్నాడు. చెప్పండి. ఎవరో చెప్పండి. ఒక సాతానున్నాడు. సాతానున్నాడు. ఆడు సామాన్యమైన వాడు కాదండో. సామాన్యుడు కాదు. చాలా ఉన్నాడు. మీకు తెలుసో లేదో సాతానుకు కూడా వాక్యం తెలుసు. ఎంత తెలుసు? ఎంత తెలుసా? మీకంటే, నాకంటే, అందరికంటే ఎక్కువ తెలుసు. కానీ వాడు ఉపయోగించడు అంతే. అంటే వాడికి దానికి ఉపయోగపడతది. సాతానుకి తెలుసు. వాక్యము తెలుసు గాని దాన్ని అన్వయించుకోడు, జీవించుకోడు. కానీ తెలుసు అంతే. సాతానంటే ఎవరో మీకు చాలా సార్లు చెప్పాను. సాతానంటే ఎవరో కాదు. సాతాను ఎవరో చెప్పండి? దేవుని దూతల్లో ఒక ప్రధాన దూత అంతే. అది చాలా సార్లు చెప్పి మళ్ళీ చెప్తున్నా. దేవుని దూతల్లో ప్రధాన దూత. తాను దేవునికి అంటే ఎక్కువగా హెచ్చించుకొని హృదయంలో గర్వించిన కారణం చేసి తోసేశాడు. సింపుల్‌గా చెప్పాననమాట. అందుకు సాతానుడి ఏమాడు ఈ మంచి దూత అపవాదిగా మారాడు. అపవాదన్న వాడే, సైతానన్న వాడే, దెయ్యం అన్నాడే, ఏమన్నా వాడే. ఏదన్నా కూడా అది. కాబట్టి అయితే ఈ సాతానుకున్నటువంటి విషయం ఏంటంటే, సాతాన్ ఈజ్ నాట్ ఓమ్నిషన్స్, ఓమ్ని ప్రెజెన్స్, ఓమ్నిటీ అంటే ఈ సాతానుడు అన్ని చోట్ల ఒకేసారి ఉండలేడు. సర్వశక్తిమంతుడు కాదు, సర్వవ్యాపి కాదు, సర్వజ్ఞాని కాదు. ఎవరు? ఈ సాతానుడు. దేవుడు ఒక్కడే సర్వజ్ఞాని, సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి అనేటువంటి ఈ పదాలన్నీ కూడా ప్రభుకు మాత్రమే వర్తిస్తాయి. అంటే ఒకే సమయంలో ఒకే చోట ప్రభువు ప్రపంచమంతా కూడా ఉండగలడు. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన యొక్క ఆత్మ పరిశుద్ధాత్మ సంచారము కేవలము సాయంకాలం సంఘంలో ఉందా? నో, ఇక్కడ కాదు. ఇక్కడ ఉంది. ఎట్ ద సేమ్ టైము అక్కడ ఆరాధనలో ఉంది, అక్కడ ఆరాధనలో ఉంది, అక్కడ ఆరాధన. అంటే ప్రపంచమంతా జరిగే ఆరాధన అంతా కూడా ఒకే చోట ఒకేసారి ఉండగలిగిన దేవుడు మన దేవుడు. అందుకే ఆయన సర్వశక్తిమంతుడు, సర్వవ్యాపి, సర్వజ్ఞాని అంటాం దాన్ని. కానీ సాతాను అలా ఉండలేడు. సాతాను ఒకసారి ఉంటాడు. మరి సాతాను ఒకవేళ సాయంపాల్లో ఉంటే మరి సాతాను పలానా జంగడులో ఆలకెలా పని చేస్తున్నాడండి? నో, సాతాను అంతలా. సాతాను యొక్క చిన్న పిల్లల్ని పంపిస్తున్నాడు. వాడి యొక్క శిష్యులను పంపిస్తున్నాడు. పిల్ల సాతాను వెళ్తున్నాయి. ఓరే పిల్ల సాతాను అంటాం చూసాం మనం, అలాగనమాట. పిల్ల దయ్యాలు వెళ్తున్నాయి. కానీ సైతాను సినిమా చూసినప్పుడు ఓహో ఓహో ఐలేసా అని చెప్పి చిన్న పిల్లలకి కదా దయ్యాలు వెళ్తారు చూసావా పిల్లలు, వాళ్ళు వెళ్తారనమాట. ఎందుకంటే సాతాను మన దగ్గరికి రాడు. ఎందుకని? మనకంత సీన లేదు. అదేంటండి అలా అంటే సాతాను వచ్చి పాడు చేసేంత గొప్ప కదే, ఎంత ఇది వినను కాదు. వాళ్ళ పిల్లలు వచ్చినా మనం పడిపోతాం కదండి. మనం ఏమంటారు, అరే నా వాళ్ళు నైకింద క్రికెట్ ఆడానుకో, క్రికెట్ కానీ కబడ్డీ కానీ, నేను ఎందుకురా మా ఓడి అంటాను చూసావా చిన్నపిల్లడు, 6 సార్లు అంతేనా? అంటే ఏంటి? నా దగ్గర రావసరలా, 7 సార్లు. సాతాను ఏమంటాడు మనం చూసి, నేను అవసరంలా, మా పిల్లలు చాలు, మా గోదాలు చాలు అంటాడు అక్కడ. కాబట్టి